హే ఆల్ వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చేస్తున్నాము. సో రేపు పొంగల్ యాక్చువల్లీ, అండ్ ఎల్లుండి సంక్రాంతి కదా. సో ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు, అండ్ ఈరోజు నా వీక్ ఆఫ్ కూడా, అందుకే ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పి మమ్మీ అంటే నేను హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఇడ్లీ, అది నేను షూట్ చేయలేదు. ఇక్కడ టీ బాయిల్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ మమ్మీ అయితే ప్రాసెస్ చూపిస్తారు, నేను అది షూట్ చేశాను అండ్ మీకు కూడా చెప్తాను. సంక్రాంతి అయినా, దసరా అయినా, ఇంకా ఏ ఫెస్టివల్ అయినా సరే నేను మాత్రమే హెల్ప్ చేస్తాను మా ఇంట్లో. ఇంకా మా సిస్టర్ అయితే ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా అంటుంది. సో ఇక్కడ నేను మా మమ్మీకి మా డాడీకి టీ ఇచ్చేసి వస్తానని చెప్పేసి అన్నాను. దాని తర్వాత ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ 1 kg రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యం పిండి. ఇందులో మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది, నువ్వులు వేసింది, అండ్ ఉప్పు కారం వేశారు, అండ్ కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేశారు. ఇప్పుడు నువ్వులు వేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ కొంచెం బ్లర్ వచ్చింది, నేను కెమెరా చూసుకోలేదు. కొంచెం వెనకాల కెమెరాకి కొంచెం డస్ట్ ఉండడం వల్ల అట్లా బ్లర్ కనిపించింది. నేను మళ్ళీ దాన్ని క్లీన్ చేసి షూట్ చేశాను. ఇక్కడ అంతా బాగా మిక్సింగ్ అయ్యేటట్టుగా కలిపేస్తుంది మా మమ్మీ. ఇందులో హాట్ వాటర్ పోసుకుంటే చాలా గుల్లగా వస్తాయి అని చెప్పింది మా మమ్మీ. సో ఇందులో హాట్ వాటర్లో నేను కొంచెం బటర్ క్యూబ్స్ ఒక 3 వేస్తున్నాను, అండ్ కొంచెం అందులోనే కరివేపాకు వేసాను. కొంతమంది కావాలనుకుంటే ఇందులో సాల్ట్ వేసుకుంటారు, దొడ్డుప్పు అంటారు కదా, ఆ సాల్ట్ వేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ మా మమ్మీ కొంచెం కారం సరిపోలేదని మళ్ళీ కారం యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నానబెట్టుకున్న పెసరపప్పు వేశారు. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతున్నారు. సో ఇక్కడ నేను హాట్ వాటర్ తెచ్చాను. యాక్చువల్లీ హాట్ వాటర్లో నేను ఎందుకు బటర్ వేసానంటే, మా మమ్మీ ఏం చెప్పిందంటే అది ఫ్రిడ్జ్లో ఉంది కదా, సో అది కొంచెం మెల్ట్ అయితే చాలు, మిగతా అంతా ఇంక ఇందులో యాడ్ చేయొచ్చు. సో వాటర్లో మెల్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం లైట్గా మెల్ట్ అయ్యేటట్టుగా వాటర్లోనే వేశారనమాట, హాట్ వాటర్లో. హాట్ వాటర్ అంటే మరీ అంత హాట్గా ఏం లేదు, జస్ట్ నార్మల్గా వామ్లో ఉంది, గోరువెచ్చగా. సో అది కాలుతుందేమో అని చెప్పి మా మమ్మీ గరిటెతో కలుపుతున్నారు. ఇప్పుడేమో ఇంకా నార్మల్గానే కలిపేస్తున్నారు, అంత హాట్ ఏం లేదని చెప్పి. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత నేను అప్పటి వరకు ఈ పూరి ప్రెస్ అంటారు కదా, ఇంకా దాన్ని క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను. ఇయర్లీ 1 or 2 times వాడతాం కదా, సో అంత డస్ట్ ఉండిపోతే నేను దాన్ని క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను. ఇక్కడ మమ్మీ ఏమో సైడ్లకి ఇంకొంచెం ఏదైనా పిండి ఉంటుందేమో అని చెప్పి ఇలా తిప్పుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసి మన పూరి ప్రెస్లో ప్రెస్ చేయడం అంతే. అండ్ ఇంకో సైడ్ కిచెన్లో అయితే ఇంకా నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ 1 liter ప్యాకెటే తీసుకున్నారు. గోల్డ్ డ్రాప్ ఆయిలే వాడతాం మేము, వేరే ఏ ఆయిల్ అయినా మమ్మీకి నచ్చదు. ఈరోజు 1 kg మురుకులు అండ్ 1 kg వడప్పలు చేసాము. కొన్ని ప్లేసెస్లో ఇది చెక్కలు అంటారు, ఇంకొన్ని ప్లేసెస్లోనేమో వడప్పలు అంటారు, ఇంకొన్ని ప్లేసెస్లోనేమో అప్పాలు అంటారు, గ్యారెలు అని కూడా అంటారు. ఇక్కడ నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసి ఇక్కడ క్లాత్ మీద బాగా వాష్ చేసి పెట్టిన క్లాత్ మీద పెట్టాము. మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం కొంచెం అప్పుడప్పుడు అతుక్కుంటుంది, అది రాదు అని చెప్పి పక్కకు ఆయిల్ పెట్టుకున్నాను. అలా ఆయిల్ అప్లై చేస్తూ ఇలా ప్రెస్ చేసి పెడుతున్నాను.
నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ అంత టైం ఏం పట్టలేదు. జస్ట్ ఒక 1 అవర్ 30 మినిట్స్ పడింది. వేరే వాళ్ళకైతే మినిమం 2 ఆర్ 3 అవర్స్ పడుతుంది. బట్ నేను చాలా ఫాస్ట్గా చేశాను. అండ్ మమ్మీ కూడా కాల్చేటప్పుడు 4 వేసి కాల్చింది. ఇక్కడ మమ్మీ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి సైడ్కి బాల్స్ చేస్తూ ఇస్తుంది నాకు. సో అంత జాగ్రత్త తీసినా కూడా కొన్ని అట్లా పోయిందనమాట. అంటే పిండి మెత్తబడిందో లేదంటే నాకు సరిగ్గా రాలేదో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఫస్టే కొంచెం వేసి చూసారు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని. అండ్ ఇంకొకటి వేసారు. ఇంకా లైన్గా వేస్తూ వెళ్తున్నారు. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత స్టార్టింగే మనం తినకూడదు. కొంచెం ఒక చిన్న పీస్ తీసి అగ్నిదేవుడికి దిష్టి తీసి అక్కడ సైడ్కి పడేయాలన్నమాట. సో ఫస్ట్ది కదా, సో అందుకే ఒక 3 వేసారు ఫస్ట్, కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయని. తర్వాత ఇంకా 4 వేసుకుంటూ కాల్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది, అన్ని రౌండ్స్ చేసిస్తుంది. అక్కడ హీట్ ఎక్కుతున్నాయి అవి, ఇక్కడ నేను మళ్ళీ ఫాస్ట్గా చేసిస్తున్నాను. సంక్రాంతి అంటే ఇంకా సెకినాలు, అరిసెలు అవి కూడా చేస్తారు. బట్ మమ్మీకి ఏంటంటే నాకు అంత ఓపిక లేదు అంటే ఇంకా సరేలే అని ఈ 2 ఐటమ్స్ చేశాను, మురుకులు అండ్ చెక్కాలు. ఇప్పుడు 4 వేసాము. సో ఇవి తీసి మళ్ళీ పక్కకు పెట్టుకొని ఇంకా మురుకుల పిండికి యాడ్ చేస్తున్నాం అనమాట. ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి కూడా, ఇంకా ఇదే లాస్ట్ వాయ్ అనమాట. నేను మురుకుల పిండికి కలిపేటప్పుడు షూట్ చేయలేకపోయాను, కొంచెం బిజీ ఉండడం వల్ల. సేమ్ ప్రాసెస్ యాక్చువల్లీ మురుకులకు కూడా, కాకపోతే దాంట్లో బియ్యం పిండిలో శనగపిండి యాడ్ చేశారు, నువ్వులు యాడ్ చేశారు, వాము యాడ్ చేశారు, ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాట్ వాటర్తో సేమ్ ఇంతకుముందు ఈ వడప్పలకి ఎలా అయితే చేశారో సేమ్ ప్రాసెస్ దానికి కూడా చేసి కలిపిన తర్వాత ఇంకా దానికి కూడా డీప్ ఫ్రై చేశారనమాట. ఈ కాల్చేటప్పుడు చాలా మన చేతులు కూడా కాల్చుకుంటాం. బట్ ఈరోజు కొంచెం జాగ్రత్తనే అయ్యిందిలేండి. మా చెల్లి టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో అని, బాగా వచ్చిందంట చెప్తుంది. ఇంకా ఇదేమో మురుకులకు అనమాట. ఇంత కొంచెం పిండియే కలిపారు మమ్మీ. ఇంట్లో కూడా ఎవరు ఉండం కదా, ఆఫీస్ వెళ్తారు, డాడీ ఆఫీస్కి వెళ్తారు, నేను ఆఫీస్కి వెళ్తాను, మా సిస్టర్ ఆఫీస్కి వెళ్తారు, ఇంకా తినేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి మా మమ్మీ కొంచెమే క్వాంటిటీలో కలిపారు. ఈ కొంచెమే అయినా కూడా చాలానే వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మురుకులు స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కటి వేస్తే ఇంకా టైం పడుతుందని చెప్పి నేను ప్లేట్స్ తెచ్చిచ్చాను, ఆ ప్లేట్స్ మీద వేసి చేస్తుంది. ఇంక ఇలా వేసేస్తుంది అనమాట. అదే ఆయిల్లో ఇంకా ఇవి కూడా డీప్ ఫ్రై చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ ఇవి నెక్స్ట్ డే పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తుంది. వేసేటప్పుడు సైడ్కి ఆయిల్ పడిందని తుడిచేస్తుంది మమ్మీ. ఇంకా మొత్తం ప్రాసెస్ అన్నీ ఇలానే చేస్తుంది, ప్లేట్స్ మీద వేసి ఇచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ మురుకుల పావు అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకప్పుడైతే ఇలా 2 హ్యాండ్స్తో ఇలా పట్టుకొని చేసేవాళ్ళం, అది చాలా హార్డ్ అనమాట. ఫింగర్స్ కూడా చాలా పెయిన్ వచ్చేది. ఇది చాలా ఈజీగా ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే
అయిపోయింది ఆల్మోస్ట్. ఇదనమాట. ఇందులోనే 2 వేసేసిందనమాట.